కోట్లాది భక్తులు పాల్గొనే కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారో మీకు తెలుసా? మహా కుంభమేళా సమయంలో చేసే స్నానాన్ని రాజస్థానంగా పరిగణిస్తారు. కుంభమేళా సమయంలో నదిలో నీరు అమృతమని విశ్వసిస్తారు. అందులో స్నానం ఆచరిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. అయితే కుంభమేళా జరపడానికి గల కారణం, ఒకనాడు దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం వచ్చింది. అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలుకుతుండగా మత్తెక్కించే సురాపాండం, అప్సరసలు, అమూల్యమైన మాణిక్యాలు, కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, విషం, పారిజాత వృక్షం పాలసముద్రం నుంచి బయటకు వచ్చాయి. వాటిని అందరూ పంచుకున్నారు. చివరికి అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది. మాకని దేవతలు రాక్షసులు యుద్ధానికి దిగారు. ఆ రణరంగం అంతా దద్దరిల్లింది. అప్పుడు అమృతం ఉన్న కలసం జారిపోయి 12 చుక్కలు కింద పడ్డాయి. వాటిలో 8 చుక్కలు స్వర్గంలో, 4 చుక్కలు భూమి మీద ఉన్న నదుల్లో పడ్డాయి. అవే ఇప్పటి ప్రయాగ్రాజ్ సంగమం, ఉజ్జయిని, సిప్రా, హరిద్వారంలోని గంగా, నాసిక్ లోని గోదావరిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ నదుల ఒడ్డున 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్థానాన్ని ఆచరించడానికి ప్రపంచ నలుమూలల నుంచి కోట్ల మంది భక్తులు వస్తారు. ప్రతి 6 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది ప్రయాగ్రాజ్, హరిద్వారంలో మాత్రమే జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళా అని అంటారు. ప్రయాగ్రాజ్ లోని సంగం ఒడ్డున దీన్ని నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభాలు నిర్వహిస్తే 144 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇలా 144 ఏళ్లకు వచ్చే కుంభమేళాను మహా కుంభమేళా అని అంటారు. 2025 ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్ల తర్వాత వచ్చినది. అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. హర హర మహాదేవ్.